మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. గంజిగాడు కళ్ళు కిడ్నీలు కట్టయినట్టే. నమస్కారం. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నారా? ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అటాక్ పోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు. ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల్ నరసింహ అంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడేది ఎవరు? రాసిపెట్టి ఉండాలి. అనుకున్నది అవునప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమెడియన్ కి అడ్జస్ట్ అవ్వాలా? నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్ లో చేయాలి. కాంప్రమైజ్ 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 ఏంటో కాంప్రమైజ్? ఏం బతికిరా నీది? ఒక స్టవ్ ముష్టి 4 గిన్నెలు 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్. ఉన్నదాంట్లో సరిపెట్టుకోమనేది చేతగాని వాడి చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటే తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదడికి ఉండిపోతాం. ఇంకా కావాలి అంటే కోటేశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పే సెలెక్ట్ చేయి. తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్ ఎలియాస్ గనీభాయ్. నేనే ఏం కావాలరా భయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. నేను ఇస్తారా భయ్ నీకు? లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టకపోతే మీరు ఎవరొచ్చు కట్టుద్దారా? అరే తీసుకుందే ఎక్కువ కదా. వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా. నాకు పైసలు మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అర్థమైన టైం ఇంటికి పోయి వచ్చిందా? అంగుళం కదిలిన దింపి పడుతుంటా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాట్టున్నా. భయపెట్టాడ్రా. ఇదిగోనా లెక్క పెట్టు. షో కథం చేసేస్తాను. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా. తగ్గితే నోటుకు చరపడి పెడతా. లెక్కటనే. పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి. పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి నీ ముందే బోని కొట్టేశా. పనే దేవుడు అన్నారు. నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కోఆపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్ కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఇంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడు బార్లో పార్టీ ఏంట్రా? ఆడాడు ఆడు ఇడు కాదు.